ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి శుభయోగం అశుభయోగం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్ర ప్రకారం. మిథున రాశి వారి జాతకంలో పడ్డాయి 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు. గురుగ్రహం చాలా అనుకూలమే అందరికీ, ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఏ పాదం వారికైనా సరే. 27 నక్షత్రాలు, అలాగే విచిత్ర లగ్నంతో బట్టి 28 నక్షత్రాలు, 12 రాసులు, 108 పాదాలు వారికి ఏదైనా సరే గురు మహారదశ మంచిదే, కానీ మాత్రం నీచ స్థానంలో ఉంటే చాలా మంచిదే కాదండి. అగౌరవం పాలయ్యే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది, అలాగే మోసం పాలయ్యే అవకాశం ఉంటుంది, అలాగే బోగస్ పనుల్లో వారు తేరే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే సదాకిరికి సాకరి మూట అన్నట్టు ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఒకటి చేస్తే ఒకటి అయ్యే అవకాశం ఉన్నది. వారి జాతక బలంలో కుటుంబ స్థానంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వారికి ఆలోచన అంతే ఉంటుంది, కానీ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆవేశంలో వారి కుటుంబ సభ్యుల నుంచి నష్టం పొందడం కానీ, నష్టం కలగటం కానీ, నష్టం చేయటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకానికి దూరదేశం ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వివాహ కార్యాలు చేయాలనుకునేవారు మాత్రం కార్యాలు మాత్రం వైదపడే అవకాశాలు ఉన్నాయండి. జరిగే పని అయితే జరుగుతుంది, కానీ మాత్రం శ్రావణ మాసంలో కలిసి వస్తుంది, కానీ పూర్తిగా అయితే మాత్రం కాదు. 100% ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో వృత్తి వ్యాపారం చేసేవారికి మాత్రం ధనయోగం మాత్రం నిలవదండి. ఎంత ధనం వచ్చినా నిలబడదు. 1,00,000 రూపాయల ధనం ఉన్నా, 1,000 రూపాయల ధనం ఉన్నా, 10 లక్షల ధనం ఉన్నా, 1 కోటి రూపాయలు ఉన్నా ఇలా వస్తుంది, అలా ఖర్చు అవుతుంది. వచ్చేది కనపడుతుంది కానీ పోయేది కనపడదు. చూసేవారు అనుకుంటారు కదా వీరికేమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అని అనుకుంటారు. అసలు సంఘటనలు కలిగే అవకాశం ఉంటుంది, కానీ ఎవరి కడుపు నొప్పి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఈ రాశి వారి పడే ఇబ్బందులు ఇతరులకు తెలియవు. తెలిసినా కూడా వారికి ఇతరులకు మాత్రం అర్థం చేసుకునే అవకాశం ఉండదు. అలాగే మాత్రం చాలా రక్త సంబంధం ఉన్నవారు, చాలా మిత్రులు ఉన్నవారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. చెప్పుడు మాటలని దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ప్రతి దానికి సందేహంతో నడవడం మంచిది. అలాగని ప్రతి ఒక్కరిని సందేహించమని నా నిర్ణయం కాదండి. ప్రతిదానికి ఆచితూచి నడవడం మంచిది. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ శివుడి నక్షత్రం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివాలయం సందర్శనం చేయటం, వైష్ణవాలయం సందర్శనం చేయటం. శివకేశవులకు భేదం లేదన్నారండి. ఏ ఆలయం చేరినా మంచిదే, కానీ మాత్రం చిత్తశుద్ధితో పూజ చేస్తే మంచిది. వారికి మంచి జరగాలి, అన్నీ అనుకూలంగా జరగాలని పూజ చేయాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా మామూలుగా పూజ చేసిన నా కర్తవ్యం నేను చేసే కార్యాల్లో మంచి జరిగేటట్టు ఉండని స్వామి దేవత అని మొక్కితే మాత్రం వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారి జాతక బలంలా. కానీ మాత్రం అన్నీ మనకి కావాలి, మనం జరగాలి, నేను అనుకున్నది ఖచ్చితంగా జరగాలని పూజలు చేస్తే నిష్ఫలం అవుతుందండి. 5 నిమిషాలైనా సరే నిత్య చిత్తశుద్ధితో పూజ చేస్తే వీరికి నిత్యం మంచి జరిగే అవకాశం ఉందండి. గంటలు మంచి జరగాలి, మనకే మంచి జరగాలని పూజ చేస్తే నిష్ఫలమయ్యే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. అద్భుతమైన సంఖ్య అండి. మిథున రాశి వారికి 5వ సంఖ్య. వ్యాపార లక్షణం చాలా వరకు కలిసి వస్తుంది వీరి జ్యోతిష బలం మీద. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. నీటి వ్యాపారం కావచ్చు, అలాగే వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం ప్లాస్టిక్ వ్యాపారం కావచ్చు, ఎలక్ట్రానిక్ వ్యాపారం కావచ్చు, స్టీల్ వ్యాపారం కావచ్చు, బంగారం వ్యాపారం కావచ్చు, బొగ్గు వ్యాపారం కావచ్చు, ఉప్పు వ్యాపారం కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, అలాగే మాత్రం ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, రాయి కావచ్చు, ఇసుక కావచ్చు, లోహం కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. సిమెంట్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే స్త్రీలకు ఫ్యాన్సీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాషన్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బ్యూటీ పార్లర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 5వ సంఖ్య మిథున రాశి వారికి అదృష్టమైన యోగం ఉన్నదండి. వీరి జాతక బలానికి బుధవారం మాత్రం ఖచ్చితంగా మాత్రం అయ్యప్ప స్వామిని పూజ చేయటం, 18 మెట్ల అయ్యప్ప స్వామిని పూజ చేయటం, అలాగే శ్రీరాముడిని ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్నారు. ఆ శ్రీరాముడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. బుధవారం
రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటూ అనుకుంటూ మనసులో మాత్రం ఆంజనేయ స్వామి కాడ మాత్రం దర్శనం చేస్తే రాముడు ఆంజనేయ స్వామి హృదయాల్లో ఉంటాడు కాబట్టి వారి మీద ఉన్న పీడలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారి జాతకంలో సంఖ్య 5వ సంఖ్య లక్కీ సంఖ్య ఉంటుందండి. పసుపు వర్ణం వస్త్రం మంచిది. స్త్రీలకైనా పురుషులకైనా 5వ తేదీ పుట్టినవారు, అలాగే మాత్రం 14వ తేదీ పుట్టినవారు, అలాగే వీరి జాతకంలో 23వ తేదీ పుట్టిన వారికి చాలా వరకు అనుకూలత ఉంటుంది. అన్ని తిథులు మంచిదే అండి. వీరికి అష్టమి, పౌర్ణమి, అమాస ఈ 3 తిథులు మంచిది కాదు. ముఖ్యంగా వీరి జాతక బలంలో బే సంఖ్య కలిసి వస్తుంది, సరి సంఖ్య అయితే కలిసి రాదు. వెండి, బంగారం, లోహం అన్నీ మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ పంచలోహం కలిసి వచ్చే అవకాశం ఉందండి. పంచలోహం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం కానీ మాత్రం శాస్త్ర ప్రకారం సద్బ్రాహ్మణులతో చేయించడం మంచిదండి. ఇప్పటివరకు అయితే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మి గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలు వేసి చూద్దామండి. 8 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలో. మూడవసారి గవ్వలు ఇస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం శ్రావణ పౌర్ణమి ఘడియ చంద్రమహారదశ శ్రావణ మాసంలో మంచి ఫలితం కలిగే అవకాశం ఉందండి. స్త్రీలకు అనుకూలత ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ విషయంలో అనుకూలత ఉంటుంది. అలాగే సంతానం కోరుకునే స్త్రీలకు సంతానం మాత్రం సత్సంతాన ప్రాప్తి వస్తుంటుంది. సంతాన దోషం ఉన్న వారికి సంతానం దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కలిగేవారు ఆరోగ్యంగా లేకపోవడం, హాస్పిటల్ పాల్గొవడం, నిద్రపోకపోవడం, నిద్ర పోనివ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడం, చీదర చేయడం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు కానీ మాత్రం బాలగ్రహ దోషం అంటారండి. ఆ బాలగ్రహ దోషపోవడానికి బాలత్రిపుర దేవత పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయటం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రేణుక ఎల్లమ్మను పూజ చేయటం, అలాగే మాత్రం ఆ శివుడి మెడలోనే ఆ నాగేంద్రుడు మాత్రం పడగలెక్క ఉంటాడు కానీ శివునికి పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. 10వ సంఖ్య అంటే 1వ లక్కీ నెంబర్. వీరి జాతకానికి సౌర్యమానం వస్తుంది, సూర్యమహారదశ వస్తుంది. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే 0 వచ్చింది. ఎంత చేసిన నంబర్ 1 స్థానమే కానీ లాస్ట్కి 10వ స్థానంలో పడేస్తారండి. రెండోది శూన్యం ఉంటుంది, అంటే ఫలితం తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చేతి వృత్తి పనిదారులు కావచ్చు, అలాగే బహుళ అంతస్తులు కట్టేవారు కావచ్చు, అలాగే మాత్రం ఫ్యాక్టరీలను నడిపించేవారు కావచ్చు, అని పెద్ద పెద్ద సంస్థలు నడిపించేవారు కావచ్చు. మంచి యోగ బలాలు ఉంటాయి, కానీ నరఘోష అధికంగా ఉంటుంది. ఈ నరఘోష తొలగించుకోవడానికి వారు కులదేవతని ఆరాధన చేయటం, సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.